మందిరం గురించి అడిగారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది నిజంగానే రాముడి భూమా కాదా అనేటటువంటి ప్రస్తావన మళ్ళీ అప్పుడు జరిగితే అప్పుడు ప్రజలకి కూడా తెలుసుకోవడానికి ఒక ఎవిడెన్స్ ఇప్పుడే పెడుతున్నారండి. అమేజింగ్. ఎలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా అది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోయిన మనుషులందరూ కూడా ఎలా అయితే ఎవిడెన్సెస్ వదిలి భూమి మీద వెళ్ళిపోయారో అగైన్ మనం కూడా అది చేయాలి ఖచ్చితంగా. దట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ దిస్. ఎందుకంటే మళ్ళీ అది రిపీట్ అయ్యి అవ్వదు అని మనం చెప్పలేం కదా. అది ఎందుకంటే ఈ ఎవిడెన్సెస్ ఏవైతే మీరు అన్నారు కదా ఇవన్నీ ఏం చేస్తారు మరి, ఇవన్నీ కొన్ని ఎవిడెన్సెస్ని మాత్రం తేదీలతో సహా 1000 అడుగుల లోతులో భూమిని తవ్వి అక్కడ ఒక టైం క్యాప్సూల్ని పెడుతున్నారు ఇప్పుడు. ఎక్సలెంట్. సో ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్ళీ ప్రస్తావన జరిగితే ఇది రామ్లల్లా విరాజమాందే అని ఆ క్యాప్సూల్ తీసినప్పుడు తెలిసిపోతుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంకో 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా నిర్మాణం చేస్తున్నారు ఈ ఆలయాన్ని. 10 మ్యాగ్నిట్యూడ్లోని ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఆ టెంపుల్కి ఏం కాదు, అంత పగడ్బందీగా కడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా స్టీల్ ఐరన్ని వాడకుండా కేవలం రాతితోనే నిర్మాణం చేస్తున్నారు. అది చాలా గమనించదగ్గమైనటువంటి విషయం, అది చాలా విశేషమైనటువంటి విషయం. ఎందుకంటే యూజువలీ టెంపుల్ అనగానే ఇప్పుడు అత్యాధునిక కాలంలోని మనం గమనిస్తుంటాం స్టీల్ ఐరన్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. అలాంటిది ఏది లేదు, ఓన్లీ స్టోన్తోనే చాలా చోట్ల నుంచి వచ్చినటువంటి రెడ్ స్టోన్తోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్తోని నిర్మాణం చేస్తున్నారు. డోర్స్ యొక్క వీటిపైన నగిషీలు, మన ఏనుగులు, పువ్వులు, ఎందుకంటే వీ వర్షిప్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం చెట్టుని పుట్టని అన్నిటినీ మనము గౌరవిస్తాము, పూజిస్తాం. అవన్నీ కూడా ద్వారం పైన చేయడం, అది బంగారంతో చేయడము కొన్ని ద్వారాల్ని, అలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి విశిష్టతలు కొన్ని ఉన్నాయి ఆ ఆలయానికి. మెయిన్ ఏంటంటే చాలా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, బాగా ఎక్కువ ఫోకస్ ఇవ్వాల్సిన టైం క్యాప్సూల్. అది చాలా గ్రేట్ ఐడియా, ఎవిడెన్సెస్ అన్ని భద్రపరచడం అన్నది. కరెక్ట్. ఇవన్నీ ఒకటైతే నేను మొన్న రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూసాను, రైల్వే స్టేషన్ ఇలా ఉంది, ఎయిర్పోర్ట్ ఇలా ఉంది అని. అబ్సల్యూట్లీ, అవును, చూసారా? అంతే కదా. ఇప్పుడు ఒక ప్రదేశంలోని ఏదన్నా భూమి అవుతుందంటే దాని చుట్టుపక్కలే కూడా ఆబ్వియస్లీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒక్క ఆలయం వల్ల ధూపదీప నైవేద్యాలు వాళ్ళు వస్తారు, హోటల్స్ బుకింగ్స్ అవుతాయి, ట్రైన్లు, ఎయిర్పోర్ట్లు, ట్రావెలింగ్స్ పెరుగుతాయి, కరెక్ట్, వంటలు వండే వాళ్ళు పెరుగుతారు, ఆలయాల్లోని పనిచేసేటటువంటి అర్చకులు పెరుగుతారు, ప్రజలు భక్తులు ఎవరైతే ఉన్నారో విరాళాల ద్వారా పెరుగుతారు. నాకు తెలిసి మొన్ననే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అమితాబ్ బచ్చన్ గారు 10 ఎకరాల పైన ఎన్నో కోట్లు పెట్టి ల్యాండ్ కూడా కొన్నారట అయోధ్య దగ్గర. సో దట్ ఈస్ అ హ్యూజ్ డెవలప్మెంట్. ఎన్నో డెవలప్మెంట్స్ ఇండైరెక్ట్గా జరుగుతూనే ఉంటాయి. అండ్ దట్ రెవెన్యూ, ఇది కూడా మనము మాట్లాడాల్సినటువంటి విషయం. చాలా మంది అంటారు ఎందుకు కట్టాలి, అక్కడ ఒక హాస్పిటలే కట్టచ్చు కదా, అక్కడ ఒక గవర్నమెంట్ స్కూలే కట్టచ్చు కదా అంటే, ఇప్పుడు వచ్చినటువంటి రెవెన్యూతోని ఆ స్టేటే కదా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ జరిగినప్పుడే కదా అక్కడ ఉన్నటువంటి వారికి ఆదాయం దొరుకుతుంది. ఆదాయం ద్వారానే కదా, ఈ వచ్చినటువంటి ట్యాక్సెస్ ద్వారానే కదా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి నిర్మాణం జరుగుతుంది. ఏ మతం కూడా ఇవ్వనటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏ మతం కూడా ఇవ్వదు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఇస్తుంది కదా, దాంతోనే కదా సగము అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ జరిగినప్పుడు దేశాభివృద్ధికి కూడా డెఫినెట్గా అది తోడ్పడుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు కట్టకూడదు రామాలయాన్ని? రాముడు హిందువులకి ధర్మానికి నిదర్శనం. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే ధర్మం, ధర్మమే రాముడు. రాముడు తండ్రి ఏమంటారు, ఇంకెక్కడ మహిమాన్వితమైనటువంటి నిర్మాణం కడతాడో అని భయపడిపోయి జైల్లో వేసేసి కన్న తండ్రిని తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా చనిపోయేంత వరకు ఆ తండ్రిని హింసించినటువంటి వ్యక్తి కాదు రాముడు. రాముడు పితృవాక్య పరిపాలకుడు. రాముడు ఎంతమందిని అంటే అంతమందిని వివాహం చేసుకున్నటువంటి వాడు కాదు రాముడు. రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు సీతని అడవుల పాలు చేసి సీత డిగ్నిటీని పెంచి రాముడు అడవికి పంపించాడు, రాముడు అడవికి పంపించాడని ఈనాటికి మనం తనను తిట్టుకునేటటువంటి నిందని తనపైన వేసుకున్నటువంటి గొప్ప భర్త రాముడు. రాముడు ఒక గొప్ప నాయకుడు.
శబరి లాంటి ఒక వల్నరబుల్ మహిళ వచ్చి ఎంగిలి పండిస్తే కూడా తిన్నాడు. ఈరోజు ఎంతమంది ప్రజాస్వామ్య నాయకులు అంత భక్తితోని అంత ప్రేమతోని ఉన్నటువంటి నాయకులు మనకు ఒక్కలన్నా కనిపిస్తున్నారా? చేతులు కడుక్కుంటారు వీలైతే. అవును, నెత్తి మీద ముద్దు పెట్టి యువతలకు వచ్చి తుడుచుకున్న వీడియోలు కూడా చూస్తున్నాం, నాయకులు కూడా ఉన్నారు. అవునవును అవును. రాముడు అటువంటి వాడు కాదు. అవును, రాముడు భరతుడు శత్రుఘ్నుడికి పరిపాలించుకోండి అని చెప్పినటువంటి ఒక గొప్ప అన్న. అన్నిటికంటే ముఖ్యంగా తను కౌశల్యకి పుట్టిన కైకేయి కోసము అడవులకు వెళ్ళినటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి రాజు, మనసున్నటువంటి వ్యక్తి రాముడు. అటువంటి రాముడి కోసం ఎందుకు నిర్మాణం జరగకూడదు? అటువంటి రాముడి భూమి ఇన్ని సంవత్సరాల పాటు భూస్థాపితమయ్యి 3 లెవెల్స్ అండి, శుంగుల లెవెల్స్, కుషన్ లెవెల్స్, అన్ని 3 లేయర్స్లోని 3 స్ట్రక్చర్స్ కింద దొరికితే 500 సంవత్సరాల తర్వాత బయటపడితే రాముడి ఆలయం ఎందుకు నిర్మాణం కాకూడదు? అవును. ఇది నాగరికత, మన దేశం, మన సంప్రదాయం, మన సంస్కృతికి ఒక నిలువెత్తు నిదర్శనం కదా. అవును, డెఫినెట్గా కావాలి. అండ్ అడ్మినిస్ట్రేటివ్గా మాట్లాడుకుంటే డెఫినెట్గా అక్కడ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది, ఆదాయాలు, ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరుగుతున్నాయి కదా. అవును, అవును. ఆ భావనతో చూడాలి చూసేటటువంటి వారు కూడా. ఏమైనప్పటికీ నిజంగా చాలా సంతోషించదగ్గ, ప్రతి ఒక్కళ్ళు ఈ డిస్కషన్ విన్నప్పుడు ఒకలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. దట్స్ అమేజింగ్ కాన్వర్జేషన్ రాజశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.